మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ రే అటు ఐపీఎస్ ఆఫీసర్ భార్య హత్య కేసులో జరిగినటువంటి ఏవైతే నిందితులను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాంట్లో నేపాల్ నుంచి వచ్చినటువంటి ఒక పని మనిషే అంటే ఈ దొంగతనం చేసి తన భార్యను కూడా హత్య చేసి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీంట్లో ఎవరైతే కల్పన గ్యాంగుకి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బంగారం చోరీ చేసిన తర్వాత కావచ్చు, హత్య జరిగిన తర్వాత కావచ్చు, వాళ్ళ సెల్ ఫోన్ కూడా అక్కడే ఏదైతే సంఘటన జరిగిందో ఆ ప్లేస్‌లోనే వదిలేసి కొత్త ఫోన్‌లను కొనుగోలు చేసి అటు ఏదైతే ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్‌కి వెళ్ళి కూడా వాళ్ళు వేరే ప్రదేశానికి అంటే వాళ్ళు ఉండేటువంటి నేపాల్‌కి వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ అంటే ఇక్కడ పోలీసులను తప్పుదోవ పట్టించడానికి కూడా అక్కడ కాచిగూడలో రైల్వే స్టేషన్‌లో ఎక్కి పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్‌లో కూడా దిగి వాళ్ళు ముంబైకి వెళ్ళి అక్కడ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వాళ్ళ నేటివ్ ప్లేస్ నేపాల్ అవ్వడంతోటి అక్కడికి కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి అక్కడికి కూడా అంటే బార్డర్‌లో కూడా సరిహద్దుల్లో కూడా వాళ్ళు వెళ్ళకుండా కూడా అక్కడ పోలీసులు అటు వాళ్ళు అక్కడ వాళ్ళ తనిఖీలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటివరకు కల్పన ఏదైతే ఈ దొంగతనానికి చేసే ముందు కావచ్చు, ప్లాన్ చేసుకున్న సందర్భంలో కావచ్చు, సురేష్ అనే వ్యక్తితోటి తరచూ మాట్లాడుతుందని తను పనికి చేరిన ఏదైతే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో చేరిన తరుణంలో 8 నెలల నుంచి కూడా సురేష్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీంట్లో ముఖ్యంగా నలుగురు వ్యక్తులు అంటే అటు కల్పన గ్యాంగ్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే దీంట్లో ముఖ్యంగా కల్పనతో పాటు అటు భరత్ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి, గణేష్ అనే వ్యక్తి నలుగురుగా గుర్తించడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా సురేషే దీన్ని అంటే నేపాల్ నుంచి కొన్ని రోజులుగా వచ్చినటువంటి సురేష్ అంటే దొంగతనాన్ని ఎలా చేయాలి, ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనే దానిపైన కూడా ప్లాన్ వేసినట్టుగా కూడా అటు వినయ్ మాజీ ఐపీఎస్ కూడా వేరే ముంబై, బెంగుళూరు పని మీద వెళ్ళిన సందర్భంలో వీళ్ళంతా కూడా దీన్ని ప్లాన్ చేసి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు దొంగతనానికి పాల్పడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంటికి కూడా ఒక కానిస్టేబుల్ని ఇవ్వడం జరిగింది. అతను లేని సమయంలో కూడా అంటే కానిస్టేబుల్ గస్కీలో ఉన్నప్పుడు కూడా అంటే 10 గంటల సమయం వరకే అతను డేలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అటు చూసుకొని వాళ్ళు దొంగతనానికి పాల్పడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు కాచిగూడలో రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన తర్వాత కూడా అటు పోలీసులని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు మరొక స్టేషన్‌లో దిగి వాళ్ళు అక్కడి నుంచి ముంబై వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎవరైతే దీంట్లో నలుగురిలో ఒక నిందితుడైనటువంటి భరత్ ఇప్పటికే నేపాల్ తన నేటివ్ ప్లేస్‌కి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీంట్లో ఉన్నటువంటి సురేష్ కావచ్చు, గణేష్ కావచ్చు, కల్పన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముంబైలో ఉన్నట్టుగా కూడా అక్కడే తలదాచుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికి కొత్త ఫోన్లు కొనుగోలు చేసి వాళ్ళంతా కూడా పాత ఫోన్లు ఏవైతే సంఘటనలో స్థలంలో వదిలేయడం జరిగిందో దాని తర్వాత కొత్త ఫోన్లను కూడా కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు ముంబైలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే దీని హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా పోలీసులు అటు కల్పన పైన అనుమానం వ్యక్తం చేసిన సందర్భంలో కూడా వీళ్ళు ఎలాంటి అంటే ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేసిన సందర్భంలోనే దీంట్లో నలుగురు ముఖ్యంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి బంగారాన్ని దాదాపుగా 6 కిలోల బంగారాన్ని కూడా దొంగతనం చేయడానికి కూడా ప్లాన్ వేసినట్టుగా కూడా అతను కల్పన ఏదైతే సురేష్ అనే వ్యక్తితో నలుగురు నిందితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడిందో దాన్ని కూడా పోలీసులు అటు విచారణలో భాగంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ ఉన్నటువంటి ఏదైతే ఆ పోలీసులు ఉన్నారో పోలీసులు కూడా 4 బృందాలుగా కూడా విడిపోయి అటు వీళ్ళు ఏదైతే వాళ్ళ నేపాల్‌కి అటు వెళ్ళిన సందర్భంలో అక్కడ బృందం కూడా అక్కడ పోలీసులు కూడా వాళ్ళని పట్టుకోవడానికి సరిహద్దుల్లో కూడా తనిఖీలు చేపడుతున్నారు. అయితే ముంబైలో వాళ్ళు తలదాచుకున్నారనుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అటు వెళ్ళి ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా వాళ్ళు ఎక్కినటువంటి ట్రైన్ ఏదైతే ఉందో అది వెళ్ళే మార్గంలో లక్నో కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముఖ్య నగరాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ కోసం త్వరగా గాలింపులు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. కానీ మరికొన్ని రోజుల్లో కూడా నిందితులను పట్టుకొని శిక్షిస్తామంటూ కూడా విచారణ ముందుకు తీసుకువెళ్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.